గత ఎన్నికల్లో ఈ డివిజన్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో కొంత వర్క్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాలు డ్రైనేజీ పూర్తయిపోయింది. అప్పటికి సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ బారు లైన్లు ఇక చుట్టుపక్కల స్లమ్ ఏరియాల్లో అన్నీ తవ్వారు. ఈలోగా ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఆగిపోయినాయి. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలు తెలుసుకోవడం కోసం అప్పుడు ఈ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, తర్వాత పార్టీ కేడర్ చాలామంది ఇక్కడికి వచ్చారు. ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి, మేము సత్వరంగా పూర్తి చేస్తాం, ఒక 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సరే, మా ఇంటి ముందున్న ఈ డ్రైనేజీని చూపించడం జరిగింది ఆ రోజున. మరి డ్రైనేజీని చూపించడం జరిగిన మీకు ఎందుకు బ్రహ్మాండంగా మేము అరేంజ్ చేస్తామన్నారు. ఈ డ్రైనేజీని ఆ లోపల వేయవలసినటువంటి గీపులు లేకుండా వేసిన పైపులను కూడా తొలగించేసి పూర్తిగా మూసేసారు దాన్ని. అంటే ఇప్పుడు మా ఏరియాలో పార్షియల్గా అసలు డ్రైనేజ్ అనేటువంటి సిస్టమే లేకుండా పోయింది. ఇది మరి ఇప్పుడు 5 ఇయర్స్ గడిపోయి 5 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈసారి ప్రభుత్వం మారితే మరి వచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే ఉమ్మడి పార్టీల అభ్యర్థి గెలిచిన తర్వాత కానీ డెవలప్ అవుతుంది. గల్లా మాధవి నేతృత్వంలో, మరి అలాగే పెమ్మసాని చంద్రశేఖరరావు గారు వారి నాయకత్వంలో గతంలో ఏమైతే అభివృద్ధికి నోచుకొని ప్రాంతం అయితే ఉందో ఇదంతా కూడా అభివృద్ధి అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఏ రకమైనటువంటి డస్ట్బిన్లు కానీ మరొకటి లేకుండా ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది స్లమ్ ఏరియా, ముఖ్యంగా ఇక్కడ తినేసిన చెత్త చెదారం మొత్తం కూడా ఏదైతే వేస్ట్ ఉందో ఈ వేస్ట్ మొత్తం కూడా ఇక్కడే రోడ్డు పక్కన పడేయటం, అది కుళ్ళిపోయి వాసన వచ్చి మరి జ్వరాలు రావటం, డెంగ్యూ, మలేరియా ఇలాంటి జబ్బులన్నీ ఈ ప్రాంతాల్లో వచ్చి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు. ప్రతి ఇంట్లో కూడా ఒక జ్వరం పేషెంటో లేకపోతే ఒళ్ళు నొప్పులో దగ్గో జ్వరమో ఏదో ఒకటి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇంతవరకు మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ అలాగే ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ పరిస్థితుల నుంచి ఎట్లా ఈ ఇక్కడ కూడా ఆలోచిస్తున్నారు. ఈ 49వ వార్డులో ఏమాత్రం అభివృద్ధి ఇంతవరకు జరగలేదు. మరి నెక్స్ట్ గవర్నమెంట్లోనన్నా చేస్తారేమో. ఈసారి తప్పనిసరిగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి అలాగే గల్లా మాధవి గారికి వీళ్ళందరికీ ఓట్లేసి ఒక మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని సాధించుకోవడం ద్వారా ఇక్కడ ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆ దిశగా అందరూ కూడా ఓట్లు వేయాలనే ఇప్పటికీ మేము చాలా చోట్ల తిరగటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్, ట్రాన్స్పరేషన్ అనేది పరివర్తన, ఒక నిరంకుశమైన పార్టీకి ఓటు వేయటం ద్వారా మన అభివృద్ధిని మనమే నిరోధించుకున్నామని ప్రజలందరూ రియలైజ్ అయ్యి ఇవాళ ఒక బెటర్ గవర్నమెంట్ కోసం, ఒక మంచి ప్రభుత్వం కోసం ఆలోచన చేస్తూ ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి స్టెప్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారని తెలియజేస్తాను. పెమ్మసాని చంద్రశేఖర్ మీద రోసయ్య గారు ఆల్రెడీ లోకల్ అని చెప్పి, నేను ఇక్కడ లోకల్, ఆయన ఎన్ఆర్ఐ అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి అన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు గుంటూరు జిల్లా వాసి. ఆయన బాల్యం మొత్తం చదువుకోవటం ఇక్కడే. ఏదో 4-5 సంవత్సరాలు అమెరికాలో చదువుకోవడం కోసం కానీ దేనికొన్న కోసం కానీ వెళ్ళాడు. నాన్ రెసిడెంట్ అంటారు కానీ ఆయన రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన లోకలే. మన జిల్లా బుర్రిపాలెం, వాళ్ళ స్వగ్రామం తెనాలి పక్కన ఉన్న బుర్రిపాలెం. ఆయన లోకల్ కాదనటానికి వేరే వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. రోసయ్య స్థానికుడిగా గుంటూరు వాసా, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి గుంటూరులో స్థిరపడ్డా, లేకపోతే ఆయనకి వాళ్ళ బంధువులకి వాళ్ళ మామగారులకి వీళ్ళందరికీ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన పొన్నూరుకి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. మరి ఆ పొన్నూరు మరి నారా కోడూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్స్ అన్నీ కూడా ఆయన వల్ల చెరపట్టబడినాయని, ఆయన దోపిడీ చేస్తున్నాడని అక్కడ
పేదల ఆస్తులన్నీ కొట్టేస్తున్నాడని చెప్పి ఆయన మీద తీవ్రమైనటువంటి దుమారం ఈ మధ్య వచ్చింది. ఆయన ఎంపీగా వచ్చి మళ్ళీ తక్కిన వాళ్ళ భూములందరూ కబ్జా చేసేసి ఈ జిల్లా మొత్తాన్ని కబ్జా చేస్తే పరిస్థితి ఏంటి? ఏ రకమైన మచ్చలేనటువంటి చంద్రశేఖరరావు గారిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆయన అమెరికాలో కానీ లేకపోతే మరి ఎక్కడన్నా కానీ స్వతగా స్థితిమంతుడై బాగా చదువుకున్నటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అయ్యి మరి ఎంతోమందికి విద్యలో కానీ వైద్యంలో కానీ ఎంతోమందికి సహకారాలు అందిస్తున్నటువంటి ఒక మంచి మనిషి అధికారంలోకి రావటం ద్వారా రేపు ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ సంపాదించి గుంటూరు జిల్లాని అద్భుతంగా డెవలప్ చేస్తాడనేటువంటి విశ్వాసం మాకుందని ఇంత మూలం మేము తెలియజేస్తూ ఉన్నాం.